వానాకాలంలో ఫ్రీగా దొరికే పొనగంటాకుతో పప్పేసి అయితే తాలింపు చేస్తున్నా. వీటిల్ని నీట్ గా కట్టగా అయితే ఒలిచి పెట్టుకున్నాను. ఆకు మొత్తం 1-2 సార్లు అయితే గుంజేసి పొయ్యి అయితే మంట వేసాను. పొయ్యి మీద దబర పెట్టుకొని పప్పు అయితే ఉడకబెట్టేసుకుందాం. పప్పు అయితే మరీ మెత్తగా అయితే ఉడకకూడదు, కొంచెం ఇట్లా ఉండాలి. తెల్లగడ్డను అయితే ఉక్కలా ముక్కలా దంచుకుంటున్నాను. పొయ్యి మీద బాండ్లు పెట్టుకొని తిరమాత అయితే వేసేస్తున్నా. నూనె అయితే వేడెక్కింది. జీలకర్ర అయితే వేసుకుందాం. మినపప్పు, పచ్చెనపప్పు, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు. తిరగమాత అయితే ఏగిపోయింది. మనం కడిగి పెట్టుకున్న పొనగంటాకైతే వేసేద్దాం. దీంట్లోకి ఉప్పు అయితే వేసేస్తున్నా. ఆకైతే వాడిపోయింది. ఇప్పుడు పసుపు వేసేసుకుందాం. పొనగంటాకైతే వాడిపోయింది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పు అయితే వేసేద్దాం. ఎండుమిరపకాయలు, సాయిపప్పు, తెల్లగడ్డ వేసి మిక్సీకి వేసిన పొడి వేసేసుకుందాం. మనం చేసిన పొనగంటాకు తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇదిగో రాలుడా, టేస్ట్ ఎలా ఉందో చెప్పు. సరే అత్త, బా రుచి మాత్రం